సూపర్స్. హలో స్టూడెంట్స్, భిన్నాలు చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం మనం. భిన్నాలు, ఫ్రాక్షన్స్, దాంట్లో కొన్ని మోడల్స్ మిగిలిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనము కంప్లీట్ చేసుకుందాం. సో భిన్నాల మొత్తము చేసినాం. ఇప్పుడు భిన్నాల భేదం మీద అప్లికేషన్ క్వశ్చన్స్ మనం చేస్తాం చూడండి. రైట్, భిన్నాల భేదం మీద రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 3/5 వంతు కన్నా, ఒక సంఖ్య యొక్క 3/5 వంతు కన్నా ఆ సంఖ్య యొక్క 5/8 వంతు 5/8 వంతు విలువ 12 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది? రైట్, ఇది ప్రశ్న. ఒక సంఖ్య యొక్క 3/5 వంతు కన్నా ఆ సంఖ్య యొక్క 5/8 వంతు విలువ 12 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది? ఓకే, రైట్, ఇది విషయం. మరి ఒక సంఖ్య యొక్క ఆ సంఖ్య ఏది అంటున్నాడు. మనం ఏమనుకుంటాం? సంఖ్యను ఏమనుకుంటాం? మనం ఎక్స్ అనుకుంటాం. సంఖ్యను ఎక్స్ అనుకుంటాం. అసలు సంఖ్యను ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటే మరి ముందే చెప్పిన ఎక్కువ తక్కువ అంటే చిన్న గుడ్డి గుర్తు చెప్పిన. చాలా క్లాసులో మనం మాట్లాడుకున్నాం. ఎక్కువ అన్నా తక్కువ అన్నా కలిపితే అన్నా తీసివేస్తే అన్నా భేదము వ్యత్యాసము తీసుకోవాలి మనము. సో ఇక్కడ మనకు 3/5 ఎక్కువనా అంటే 5/8 ఎక్కువనా అంటే ఆయన చెప్తున్నాడు 3/5 వంతు కన్నా 5/8 వంతు ఎక్కువ అని చెప్పి. మరి ఏది ఎక్కువ ఉంటుందో అది ముందు రాసుకోండి. ఎక్స్లో 5/8 వంతు, ఎక్స్లో ఎంత? 5/8 వంతు. ఏది ఎక్కువ ఉంది? 5/8 ఎక్కువ కాబట్టి అది ముందు రాసుకోండి. అదే ఎక్స్లో అదే సంఖ్యలో 3/5 వంతు, అదే సంఖ్యలో 3/5 వంతు. మనకు కావాల్సిన సంఖ్యని ఎక్స్ అనుకున్నామమ్మా. మనం కావాల్సిన సంఖ్యను ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఎక్స్లో 5/8 వంతు ఎక్కువ దేనికన్నా అంటే ఎక్స్లో 3/5 వంతు కన్నా ఎక్కువ తక్కువ అంటే డిఫరెన్స్, భేదము వ్యత్యాసము. ఈ రెండింటి మధ్యన భేదం ఎంత అంటే 12. ఈ రెండింటి మధ్యన భేదం ఎంత? 12. రైట్, సో ఇది సింప్లిఫై చేస్తే మీకు ఎక్స్ విలువ వస్తుంది. రెండు భిన్నాలు ఉన్నాయి. రెండు భిన్నాల భేదమైన, రెండు భిన్నాల మొత్తమైన కనుక్కునే పద్ధతి మనకు తెలిసిందే. సో ఈ రెండింటి చేయండి. 8 5 40. సో అడ్డగుణకారం 5 5 25x మైనస్ 8 3 24x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12. రైట్, సో 25లో 24, 25x మైనస్ 24x ఎంత? 25లో 24 పోతే ఒక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్డగుణకారం 12 4 48. రైట్, సో ఇది మనకు కావాల్సినటువంటి సంఖ్య. ఎక్స్లో 480 అసలు విలువ. 480లో 3/5 వంతు కన్నా 480లో 5/8 వంతు విలువ ఎంత? 12 ఎక్కువ. సో సింపుల్గా ఇలా చేస్తాం. సో 5/8x మైనస్ 3/5x ఈజ్ ఈక్వల్ టు 12. మనకు కావాల్సిన సంఖ్యని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్లో 3/5 వంతు పెద్దదా 5/8 వంతు పెద్దదా అంటే 5/8 వంతు పెద్దది. 12 పెద్దది. 12 ఎక్కువ అంటాడు, 12 పెద్దది అని చెప్పి అంటాడు. రెండు ఒకటమ్మ. సో 5/8 పెద్దది. సో పెద్ద విలువ ముందు తీసుకోండి. ఎక్స్లో 5/8 వంతు విలువ, మరి అదే ఎక్స్లో 3/5 వంతు విలువ. ఈ రెండింటి మధ్య భేదం ఎంత? 12. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్. ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్స్ అనుకోకుండా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఎక్స్ అనుకోకుండా ఎట్లా చేస్తామంటే చూడండి, ఎక్స్లో 5/8 వంతు. ఓకే, 5/8 వంతుకు 3/5 వంతుకు డిఫరెన్స్ తీసుకోండి చాలు. ఆ డిఫరెన్సే మనకి ఏమవుతుంది అంటే 12 అవుతుంది అనమాట. రైట్, సో ఎక్స్ అనుకోకుండా కూడా చేయొచ్చు మనం. సో 8 5 40, 5 × 5 25 మైనస్ 8 3 24. సో 25 మైనస్ 24 ఎంతమ్మా? 1/40. 1/40. సో ఏంది 1/40 అంటే 40 భాగాలు అసలు సంఖ్య అయితే, 40 భాగాలు అసలు సంఖ్య అయితే మరి 3/5 వంతుకు 5/8 వంతుకు భేదం ఎంత? 1 భాగం. ఆ 1 భాగం ఏంటి అంటే 12. 1 భాగానికి 12 అయితే 40 భాగాలకు ఎంత? రైట్, ఇది 1 భాగానికి 12 అయితే 40 భాగాలకు ఎంత? సో 40/1 × 12.
12×48 480, రైట్. ఇది విషయం. 480 ఆన్సర్. సింపుల్గా ఇలా కూడా ఎక్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇచ్చిన రెండు భిన్నాల మధ్య భేదం కనుక్కుంటే ఆ భేదమే ఎన్ని భాగాలు అది మనం చూసుకోవచ్చు. ఇంకో విషయం చూడండి, ఆప్షన్ వైజ్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ వైజ్గా చేస్తే చూసుకోండి, మరి ఆన్సర్ 480 కదా. 480లో ఏం కనుక్కుంటాం? ఫస్ట్ 3/5 వంతు కనుక్కోండి. 480లో 3/5 వంతు విలువ చేస్తాం. సో కొట్టేస్తే 5 9 45, 48లో 45 పోతే 3 మిగులుతుంది, పక్కన 0 5 6. సో 96 × 3 3 6 18, 3 9 27, 27 + 1 ఎంత? 28, రైట్. సో 288. ఏందమ్మా ఈ 288 అంటే మనకు 480లో 3/5 వంతు. అదేవిధంగా ఇదే 480లో మళ్ళీ ఏం కనుక్కుంటాం మనం? 5/8 వంతు కనుక్కుంటాం. 5/8 వంతు కొట్టేస్తే 8 1 8 6, రైట్. సో 60 65 30. 288కి 300కు మధ్యన డిఫరెన్స్ ఎంత? 12. సో 480లో 3/5 వంతు ఎంత అంటే 288. అదే 480లో 5/8 వంతు ఎంత అంటే 300. మరి ఈ విలువకు మధ్యన భేదం ఎంత ఉంది? 12. అంటే మనకు వచ్చింది సరిపోయింది. కాబట్టి ఈ విధంగా ఆప్షన్ వైజ్గా చేయొచ్చు, ఎక్స్ అనుకొని చేయొచ్చు, సాధారణ పద్ధతిలో కూడా చేయొచ్చు. ఇట్లా రెండు భిన్నాల మధ్య భేదం ఇస్తాడు. ఆ రెండు భిన్నాల మధ్య భేదం ఇచ్చినప్పుడు మీరు కూడా డిఫరెన్స్ తీసుకోవచ్చు. ఎక్స్ అనుకొని చేసినా పర్వాలేదు, రైట్. సో ఇది విషయం. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 7/12 వంతు 7/12 వంతు విలువ కన్నా ఆ సంఖ్య యొక్క 2/3 వంతు 2 లేదంటే కొంచెం వేరే తీసుకుందాం. సంఖ్య యొక్క 3/5 వంతు 3 ఇంకా సింపుల్గా 2/5 వంతు 2/5 వంతు విలువ 2/5 వంతు విలువ 26 తక్కువ లేదా 26 చిన్నది అంటాడు, అంత ఒకటే. అయినా ఆ సంఖ్య ఏది? రైట్. ఇది సింపుల్గా ఒక సంఖ్య యొక్క 7/12 వంతు విలువ కన్నా ఆ సంఖ్య యొక్క 2/5 వంతు విలువ 26 తక్కువ అయినా ఆ సంఖ్య ఏది? రైట్. చేయండి, మరి క్వశ్చన్ చేయండి. సో తక్కువ అనవచ్చు, ఎక్కువ అనవచ్చు. ఇప్పుడు ఏది 7/12 వంతు విలువ కన్నా ఆ సంఖ్య యొక్క 2/5 వంతు విలువ 26 తక్కువ. ఏది తక్కువమ్మా? 2/5 వంతు తక్కువ. దేనికన్నా? 7/12 వంతు కన్నా తక్కువ. కాబట్టి మరి ఏది ఎక్కువ అంటే 7/12 వంతు ఎక్కువ. దేనికన్నా అంటే 2/5 వంతు కన్నా. కాబట్టి ఏది ఎక్కువనో అది ముందు తీసుకోవాలి. కావాల్సిన సంఖ్యని ఎక్స్ అనుకుంటే దాంట్లో 7/12 వంతు విలువ మరియు అదే ఎక్స్లో 2/5 వంతు విలువ, ఈ రెండింటి మధ్యన భేదం ఎంత? మనకు 26, 26, రైట్. ఇది విషయం. సో సింప్లిఫై చేసుకోండి దీన్ని. 12 5 60, 7 5 35x మైనస్ 12 2 24x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 26, రైట్. సో 7 5 35, 12 2 24. సో 35 ఎక్స్లో 24 ఎక్స్లు పోతే 35 ఎక్స్లో 24 ఎక్స్లు పోతే ఎంత? 11x. 11x ఈజ్ ఈక్వల్ టు 26 × 60. ఓకే, అడ్డగుణకారం. 26 ఆర్ల డైరెక్ట్ చేసేసుకోండి. 26 ఆర్ల. సో ఇంటూ చేస్తే 6 6 36, 6 2 12, 12 + 3 15, 1560. సో 11 తోటి క్యాన్సిల్ చేసుకోండి. 11తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకు చూసుకోండి. 11 1 11, 15లో 11 పోతే 4 6, 11 4 44. మిగిలేది ఎంతమ్మా? 2 పక్కన 0. 11 1 11, మిగిలేది 9.8. 11 8 88, మళ్ళీ 2 మిగులుతుంది 1, రైట్.
141.81 141.81 ఇది మనకు కావాల్సినటువంటి సంఖ్య. ఒక సంఖ్య యొక్క 7/12 వంతు విలువ కన్నా ఆ సంఖ్య యొక్క 2/5 వంతు విలువ 26 తక్కువ అయినా ఆ సంఖ్య ఏది అంటున్నాడు. అయినా ఆ సంఖ్య ఏది అంటే మనకేం చేస్తామంటే ఒక కావలసినటువంటి సంఖ్యని x అనుకున్నాం, దాంట్లో 7/12 వంతుకు అదే సంఖ్యలో 2/5 వంతు విలువకు మధ్యన భేదం ఎంత వస్తుంది మనకు? సో 26, దాన్ని సింప్లిఫై చేస్తే x విలువ వస్తుంది. రైట్, ఇది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఒక సంఖ్య యొక్క 2/3 వంతు 2/3 వంతు విలువ నుంచి 2/3 వంతు విలువ నుంచి 12ను తీసివేస్తే 12ను తీసివేస్తే ఆ సంఖ్య యొక్క 5/8 వంతు విలువ 5/8 వంతు విలువ వస్తుంది. అయినా ఆ సంఖ్య ఏది? రైట్, అయినా ఆ సంఖ్య ఏది? ఓకే, ఒక సంఖ్య యొక్క సేమ్ క్వశ్చన్ కొంచెం భిన్నంగా రాస్తున్నాం అంతే. ఒక సంఖ్య యొక్క 2/3 వంతు విలువ నుంచి 12ను తీసివేస్తే ఆ సంఖ్య యొక్క 5/8 వంతు విలువ వస్తుంది. అయినా ఆ సంఖ్య ఏది? రెండు సంఖ్యల భేదం. ఇంతకుముందు ఒక సంఖ్య యొక్క 2/3 వంతు విలువ కన్నా ఆ సంఖ్య యొక్క 5/8 వంతు విలువ 12 తక్కువ అట్లా ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే తీసేస్తున్నాడు. 2/3 వంతు విలువల నుంచి 12ను తీసివేస్తే ఆ సంఖ్య యొక్క 5/8 వంతు విలువ వస్తుంది. రైట్, తీసివేస్తే అన్నా, కలిపితే అన్నా, పెద్దది అన్నా, చిన్నది అన్నా ఏం చెప్పినా నేను డిఫరెన్స్ తీసుకోమని చెప్పిన డిఫరెన్స్ తీసుకొని చేస్తే వచ్చేస్తుంది. రైట్, సో కావాల్సిన సంఖ్యని x అనుకుంటాం. మరి దీంట్లో ఏది ఎక్కువయ్యా? 2/3 వంతు ఎక్కువనా, 5/8 వంతు ఎక్కువనా అంటే 2/3 వంతు ఎక్కువ. సో ఎక్స్లో 2/3 వంతు విలువకు అదే ఎక్స్లో మనకు 5/3 వంతు విలువకు మధ్యన భేదం ఎంత? 12. రైట్, సో 5/8 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్స్ లేకుండా కూడా చేయొచ్చు, ముందే చెప్పిన ఎక్స్ లేకుండా కూడా చేయొచ్చు. సో ఏది పెద్దది అంటే 2/3 వంతు పెద్దది, పెద్దదాని ముందు తీసుకున్నాం అంతే సింపుల్గా. సో 3 8ల 24, 8 2ల 16 ఎక్స్ మైనస్ 3 5ల 15 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. 16 ఎక్స్లో 15 ఎక్స్లు పోతే ఒక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్డగుణకారం 12 24ల 288, 12 4ల 48, 12 2ల 24. సో 288. ఓకే, ఇది విషయం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 288. ఎక్కువ తక్కువ అనొచ్చు, కలిపితే తీసివేస్తే అనొచ్చు, అంతా పాతదే. ప్రాక్టీస్ కోసం చెప్తున్నా క్వశ్చన్స్ రాసుకో. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్. సో భిన్నాలు కాకుండా భిన్నాలు శాతాలు కూడా ఇస్తాడమ్మా. భిన్నాలు శాతాలు కూడా ఇస్తాడు. చూడండి, ఒక ట్యాంకు 7/9 వంతు 7/9 వంతు నిండి ఉన్నది. 7/9 వంతు నిండి ఉన్నది. ఆ ట్యాంకులో అదనంగా 36 లీటర్ల నీటిని పోస్తే, అదనంగా 36 లీటర్ల నీటిని పోస్తే ఆ ట్యాంకు 5/6 వంతు నిండుతుంది. 5/6 వంతు నిండుతుంది. అయినా ఆ ట్యాంకు యొక్క
సామర్థ్యం ఎంత, ఆ ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత, రైట్. సామర్థ్యం ఎంత, ఇది విషయం. సో ఒక ట్యాంకు సేమ్ క్వశ్చన్ కాకపోతే కొంచెం అప్లికేషన్లో రాసుకున్నాం మనం. ఒక ట్యాంకు 7/9 వంతు నిండి ఉన్నది. ఆ ట్యాంకులో అదనంగా 36 లీటర్ల నీటిని పోస్తే ఆ ట్యాంకు 5/6 వంతు నిండుతుంది. అయినా ఆ ట్యాంకు యొక్క సామర్థ్యం ఎంత, రైట్. ఇది సో ముందుగా ట్యాంకు ఆల్రెడీ 7/9 వంతు నిండి ఉంది. ఆల్రెడీ 7/9 వంతు నిండి ఉంది, రైట్. ఇది ఎన్నో వంతు అంటే 7/9 వంతు. మరి ఎక్స్ట్రాగా మళ్ళీ మనం ఏం చేసినామంటే కొన్ని నీళ్లు పోసినాం. కొన్ని నీళ్లు పోసినాం. ఎన్ని నీళ్లు పోసినాం? 36 లీటర్ల నీటిని పోసినాం. పోస్తే అప్పుడేమైంది ఇది అంటే 5/6 వంతు నిండి ఉంది. సో ఆల్రెడీ 7/9 వంతు నిండి ఉంది. ఎక్స్ట్రా 36 లీటర్ల నీటిని పోయడం వల్ల మనకు 5/6 వంతు నిండుతుంది. మరి ఈ భాగం ఎంత అంటే ఇది మొత్తం ఎంత? ఇది మొత్తం 5/6 వంతు. మరి ఇక్కడ దాకా ఎంత అంటే 7/9 వంతు. ఈ మొత్తంలోకి వెళ్ళి అంటే 5/6 వంతులోకి వెళ్ళి 7/9 వంతు తీసివేస్తే మనకు ఈ భాగం వచ్చేస్తుంది, రైట్. ఆ భాగం విలువ ఎంత అయ్యా అంటే 36 లీటర్లు. సో మొత్తం 7/9 వంతు ఆల్రెడీ నిండి ఉంది. మనం ఎక్స్ట్రా 36 లీటర్ల నీటిని పోయడం వల్ల మనకు 5/6 వంతు నిండుతుంది. సో మనకి ఈ ప్రాంతం ఈ భాగం కావాలి. ఈ భాగం ఏందయ్యా అంటే మొత్తం 5/6 వంతులో నుంచి 7/9 వంతులు తీసేస్తే మనకు 36 లీటర్ల ప్రాంతం వచ్చేస్తుంది, రైట్. సో ఎక్స్ సామర్థ్యము, ట్యాంకు యొక్క సామర్థ్యం ఎక్స్ అని మనం అనుకుంటే దాంట్లో 7/9 వంతు మరి అదే ఎక్స్లో పెద్దది ముందు తీసుకోవాలి. ఏదయ్యా పెద్దది అంటే 5/6 వంతు. ఎక్స్లో 5/6 వంతు మరి అదే ఎక్స్లో 7/9 వంతు ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 36, రైట్. ఇది విషయం. సో చూసుకోండి మరి 6 9ల 54, 9 5ల 45 ఎక్స్ మైనస్ 6 ఏళ్ళ 42 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36. సో 9 6ల 54 అమ్మ, 9 5ల 45, 6 ఏళ్ళ 42. సో 45లో 42 పోతే 3x. 3x ఈజ్ ఈక్వల్ టు అడ్డగుణకరం చేస్తే 36 × 54. 36 × 54 3తో కొట్టేస్తే 3 1ల 3 12. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12 × 54. 12 × 54 12 4ల 48, 12 5ల 60. సో మొత్తం ఎంత? 648. సో 648 ఏంది? 648 అంటే ట్యాంకు యొక్క సామర్థ్యం 648 లీటర్లు, రైట్. సో మనకు సంఖ్యల మీద లెక్కనే అదే కాన్సెప్టు, అదే క్యాలిక్యులేషన్, బట్ అడుగుతున్నటువంటి విధానం వేరు. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఒక ట్యాంకు ఆల్రెడీ 7/9 వంతు నిండి ఉన్నది. ఆ ట్యాంకులో అదనంగా 36 లీటర్ల నీటిని పోస్తే ఆ ట్యాంకు 5/6 వంతు నిండుతుంది. అయినా ఆ ట్యాంకు యొక్క సామర్థ్యం ఎంత? దాని సామర్థ్యం ఎంత? సింపుల్గా 7/9 వంతు ఆల్రెడీ నిండి ఉంది. ఎక్స్ట్రా పోసినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒకవేళ తీసివేస్తే తగ్గుతుంది. ఇక్కడ మనం పోసినాం కాబట్టి పెరిగింది. సో ఈ ప్రాంతం ఎంత అంటే 36 లీటర్లు. ఈ భాగం మనకు కావాలి. మొత్తంలోకి వెళ్ళి ఆల్రెడీ నిండి ఉన్న దాన్ని తీసివేస్తే మనకు ఎక్స్ట్రా పోసింది వచ్చేస్తుంది. సింపుల్ కాన్సెప్ట్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భిన్నాలు కాకుండా మీకు శాతాల్లో కూడా ఇవ్వచ్చు. ఈ 5/6 వంతును ఆయన 83 1/3% అని చెప్పి కూడా ఇవ్వచ్చు. ఒక ట్యాంకు ఆల్రెడీ 7/9 వంతు నిండి ఉన్నది. ఆ ట్యాంకులో అదనంగా 36 లీటర్ల నీటిని పోస్తే ఆ ట్యాంకు 83 1/3% నిండుతుంది. అయినా ట్యాంకు యొక్క సామర్థ్యం ఎంత అని చెప్పి అంటాడు. మనకు మిశ్రమ భిన్నంలో ఈ భిన్నం శాతం ఇలా జిగ్జాగ్ ఉన్నప్పుడు దాన్ని భిన్నంలోకి మార్చుకొని చేసుకోమని చెప్పిన ఆల్రెడీ మనం మాట్లాడుకున్న విషయమే. అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే శాతాలు భిన్నాలు రెండు వేరువేరేం కాదు. శాతాలు భిన్నాలు అంతా ఒకటే. మనం శాతాన్ని భిన్న రూపంలోకి మార్చుకొని, నీకు శాతంలో లెక్క ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని సింపుల్గా భిన్న రూపంలోకి మార్చుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్. ఇది కొంచెం చూడండి. ఒక ట్యాంకు 66 2/3% నిండి ఉన్నది. ఆ ట్యాంకులో నుంచి 24 లీటర్ల నీటిని తీసివేసి 24 లీటర్ల నీటిని తీసివేసి
మళ్ళీ 36 లీటర్ల నీటిని పోస్తే 36 లీటర్ల నీటిని పోస్తే ఆ ట్యాంకు 83 1/3% నిండుతుంది. అయినా ఆ ట్యాంకు సామర్థ్యం ఎంత? రైట్, ఇది ప్రశ్న. ఒక ట్యాంకు 66 నిండి ఉన్నది. ఆ ట్యాంకులో 24 లీటర్ల నీటిని తీసివేసి మళ్ళీ 36 లీటర్ల నీటిని పోస్తే ఆ ట్యాంకు 83 1/3% నిండి ఉంటుంది. అయితే ట్యాంకు యొక్క సామర్థ్యం ఎంత? రైట్. సో ఇక్కడ భిన్న రూపంలో ఇచ్చాడు 66 2/3%, మరి 83 1/3%. మరి ఆల్రెడీ 66 2/3% నిండి ఉంది. మళ్ళీ మనం అదనంగా పోసినాం. ఆల్రెడీ 66 2/3% నిండి ఉంది. అదనంగా ఏం చేసినాం? ఫస్ట్ 24 లీటర్ల నీటిని తీసేసినాం, బయటికి తీసేసినాం 24 లీటర్ల నీటిని. మళ్ళీ తర్వాత 36 లీటర్ల నీటిని పోసినాం. అంటే మనం మొత్తం మీద పోసినట్ట తీసినట్ట? 24 లీటర్ల నీటిని తీసివేసినాం, 36 లీటర్ల నీటిని పోసినాం. తీసేసిందేమో 24 లీటర్లు తక్కువ, పోసిందేమో 36 లీటర్లు ఎక్కువ. తక్కువ తీసేసినాం, ఎక్కువ పోసినాం. కాబట్టి ఆ మొత్తం మీద మనం ఏం చేసినామంటే 36 - 24 = 12 లీటర్ల నీటిని అదనంగా మనం పోసినట్టు. ఓకేనా? ఇది దృష్టిలో పెట్టుకోవాలి. 36 లీటర్లు 24 లీటర్లు తీసేసినాం, 36 లీటర్లు పోసేసినాం. తీసేసిందేమో తక్కువ ఉంది, పోసిందేమో ఎక్కువ ఉంది. మరి మొత్తం మీద ఓవరాల్గా మనం ఏం చేసినామంటే 12 లీటర్ల నీటిని అదనంగా పోసినట్టు. ఈ 12 లీటర్ల నీటిని అదనంగా పోయడం వల్ల మనకేమవుతుంది? ట్యాంకు 83 1/3% నిండుతుంది. సో మీకు ఈ ప్రాంతం కావాలంటే 83 1/3%లోకి వెళ్ళి ఏం చేయాలి? 66 2/3% తీసేయాలి. మీరు ట్యాంకు యొక్క సామర్థ్యాన్ని ఎక్స్ అనుకుంటే దాంట్లో 83 1/3% ఎక్స్కు, అదే 66 2/3% ఆఫ్ ఎక్స్కు. ఓకే, ఎంత డిఫరెన్స్ అంటే 12 లీటర్లు. ఇది విషయం. సో 83 1/3% ఆఫ్ ఎక్స్ - 66 2/3% ఆఫ్ ఎక్స్ = 12. సో మనందరికి తెలిసిందే 83 1/3% అంటే ఎంత? 5/6 ఆఫ్ ఎక్స్. మరి 66 2/3% అంటే తెలిసిందే 2/3 ఆఫ్ ఎక్స్ = 12. ఓకేనా? క్లియర్. 83 1/3% అంటే 5/6 ఎక్స్ అమ్మ, 66 2/3% అంటే 2/3 ఎక్స్ = 12. దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ సేమ్. ఇక్కడ కొంచెం జాగ్రత్త. 24 లీటర్ల నీటిని తీసివేసినాం, 36 లీటర్ల నీటిని కలిపినాం. అంటే ఓవరాల్గా మనం 12 లీటర్ల నీటిని కలిపినట్లు. రైట్, చేయని క్వశ్చన్ చేయండి మరి. సో 6 ముళ్ళ 18, 5 ముళ్ళ 15x - 6 రెంట్ల 12x = 12. అడ్డగుణకారం చేసుకోండి. 15xలో 12x పోతే 3x. సో యువతలు ఏముందయ్యా? 12 × 18. సో 3 1 3 4 x = 18 4 72. 3 1 3 4 18 72 లీటర్లు. ఇది ట్యాంకు యొక్క సామర్థ్యం. ఆ ట్యాంకులో పట్టగలిగేటువంటి మొత్తం నీటి పరిమాణం ఎంత అంటే 72 లీటర్లు. రైట్. సో ఇలా మనకు పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు మనము భిన్నంలో రాసుకుంటే మీకు సులభంగా వచ్చేస్తుంది. ఇలా అడుగుతున్నాడు క్వశ్చన్, ఇలా అడుగుతున్నాడు చూడండి. రైట్. దీంట్లోనే ఈ భిన్నాల భేదంలోనే కొంచెం ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. ఒక 2 లెక్కలు చూద్దాం మరి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 5/8 వంతు 5/8 చే గుణించమని అడగగా అతను ఆ సంఖ్యను 8/5 చే గుణించాడు. 8/5 చే గుణించాడు. అయినా
అతనికి రావలసిన సమాధానం కన్నా 78 ఎక్కువ వచ్చినది అయినా ఆ సంఖ్య ఏది ఇది ప్రశ్న, రైట్. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 5/8 చే గుణించమని అడగగా అతను ఆ సంఖ్యను 8/5 చే గుణించాడు, అయినా అతనికి రావాల్సిన సమాధానం కన్నా 78 ఎక్కువ వచ్చినది, అయితే ఆ సంఖ్య ఇది, రైట్. ఇది విషయం. ఒక విద్యార్థికి మనం ఒక సంఖ్య ఇచ్చి అయ్యా ఆ సంఖ్యను 5/8 చే గుణించమని చెప్పి మనం ఆయనకు చెప్పినాం. కానీ వాడేం చేసిండంటే పొరపాటున అదే సంఖ్యను ఇచ్చిన సంఖ్యను 8/5 చే గుణించాడు. పొరపాటున 5/8 చే మనం గుణించమని మనం చెప్తే వాడేం చేసిండంటే 8/5 చే గుణించాడు. మరి రావాల్సిన సమాధానం కరెక్ట్గా సమాధానం వస్తుందా అంటే తప్పు సమాధానం వస్తుంది. ఎందుకంటే మనం 5/8 చే గుణించమని మనం చెప్పినాం, వాడు 8/5 చే గుణించాడు కాబట్టి అసలు సమాధానం కన్నా తప్పు సమాధానం వస్తుంది. మరి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అసలు సమాధానం కన్నా అంటే మనం ఇచ్చింది 5/8, వాడు చేసింది 8/5. మరి 5/8 పెద్దదా 8/5 పెద్దదా అంటే 5/8 పెద్దదిగా 8/5 పెద్దది కాబట్టి రావాల్సిన సమాధానం కన్నా మనకు ఎక్కువ సమాధానం వస్తుంది. ఎంత ఎక్కువ వచ్చిందయ్యా అంటే 78 ఎక్కువ వచ్చింది. మరి అయితే వానికి ఇచ్చినటువంటి సంఖ్య ఏది అని చెప్పి అడుగుతున్నాడు. మనము ఆ విద్యార్థికి ఇచ్చినటువంటి సంఖ్యను మనం ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. విద్యార్థికి ఇచ్చినటువంటి సంఖ్యను ఎక్స్ అనుకుంటాం. ఆ ఎక్స్ను ఇచ్చి అయ్యా 5/8 చే గుణించరా బాబు అని చెప్పి మనం చెప్పినాం. వాడేం చేసిండంటే దాన్ని 8/5 చే గుణించిండు. మనం చెప్పింది 5/8 చే గుణించమని, వాడు చేసింది 8/5 చే గుణించాడు. అయితే మరి దీనికంటే ఇది వానికి రావాల్సిన సమాధానం, కానీ వానికి వచ్చిన సమాధానం ఇది సరైన సమాధానం, ఇది తప్పు సమాధానం. మరి ఏది ఎక్కువ వచ్చింది అంటే వానికి వచ్చింది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ ఇది తక్కువ. ఈ రెండింటి మధ్య భేదమే మనకింత 78. ఎక్స్ను ఇచ్చి మనం 5/8 చే గుణించమని మనం చెప్తే వాడు ఆ ఎక్స్ను తీసుకొని ఏం చేసిండు 8/5 చే గుణించిండు. మరి ఈ రెండింటి మధ్యన భేదం ఎంత అమ్మా అంటే 78. చలో రైట్. సేమ్ ప్రాసెస్ మనం ఇంతకుముందు చేసినాం కదమ్మా, అదే ప్రాసెస్, కాకపోతే కొంచెం అప్లికేషన్లో క్వశ్చన్ వేరే రకంగా ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్. సో సేమ్ 5 8 40 అమ్మ. 8 × 8 64x మైనస్ 5 × 5 25x ఈజ్ ఈక్వల్ టు 78. సో 64లో 25 పోతే 39x/40. సో 64xలో 25xలు పోతే 14లో 5 పోతే 9, ఇక్కడ 5 ఉందమ్మా, 5లో 2 పోతే 3 39. సో 39x/40 ఈజ్ ఈక్వల్ టు 78. ఓకే. సో 39 ఒకట్ల 39 రెంట్ల అడ్డగుణకారం చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 40 రెంట్ల 80. 40 రెంట్ల 80. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 80. ఏంటయ్యా ఈ 80 అంటే మనకు అసలు సంఖ్య, ఆ విద్యార్థికి ఆ అబ్బాయికి ఇచ్చినటువంటి సంఖ్య ఎంత అంటే 80. మనకు అడిగిన ప్రశ్న కూడా అదే. అయినా ఆ సంఖ్య ఏది 80. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా అడిగే ఛాన్స్ ఉంది. సరి అయిన సమాధానం ఎంత అంటాడు. ఆ సంఖ్య ఏది అంటే 80 ఆన్సర్ వచ్చేస్తుంది. మరి సరి అయినటువంటి సమాధానం ఎంత అంటాడు. మరి అప్పుడు మనం ఏం చేస్తాం, సరి అయినటువంటి సమాధానం ఎంత అంటే 80 ఇచ్చి మరి వాడిని ఏం చేయమన్నాం, మనం 5/8 చే గుణించమన్నాం, రైట్. 5/8. సో 8 ఒకట్ల 8 10ల 10 5ల ఎంత 50. 10 5ల ఎంత 50. ఏంటిది 50 సరైనటువంటి సమాధానం. మనకు అసలు సంఖ్య వచ్చింది, అసలు సంఖ్యను ఇచ్చి వానికి 5/8 చే గుణించమని అడిగితే మనకు 50 వచ్చేసింది ఆన్సర్. ఇంకోటి ఆప్షన్ వైజ్గా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అసలు సంఖ్య 80, దాన్ని 5/8 చే గుణిస్తే సరైన సమాధానం 50. మరి అదే 80ని 8/5 చే గుణించాడు వాడు. కొట్టేస్తే 5 ఒకట్ల 5 16ల, రైట్. 5 ఒకట్ల 5 16ల 16 × 8 మనకి ఎంత వస్తుంది 128, రైట్. ఇది 16 8 128. ఏంది 50 సరైనటువంటి సమాధానం.
ఏంటి ఈ 128? విద్యార్థికి వచ్చినటువంటి సమాధానం. మరి వానికి రావాల్సిన సమాధానం కంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అంటే ఎక్కువ వచ్చింది. మరి ఎంత ఎక్కువ వచ్చింది? ఈ రెండింటి మధ్యన భేదం ఎంత అంటే 78. ఈ రెండింటి మధ్యన భేదం ఎంత? 78. ఈ 78 సరిపోయింది కాబట్టి మనం ఆప్షన్ వైజ్ కూడా వెళ్ళొచ్చు. ఇది ఆన్సర్ టిక్ చేసుకోవచ్చు. లేదు అంటే భిన్నాల భేదం చేసుకుంటా పోతే వచ్చేస్తుంది. ముందే చెప్పిన ఎక్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పిన. సో ఎక్స్ లేకుండా చేయొచ్చు, ఎక్స్తో చేయొచ్చు, ఆప్షన్ వైజ్ కూడా చేయొచ్చు. రైట్, ఇది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఇంకో క్వశ్చన్ దీంట్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 3/4 చే గుణించమని అడగగా అతను ఆ సంఖ్యను 3/4 చే భాగించాడు. 3/4 చే భాగించాడు. అయినా అతనికి రావాల్సిన సమాధానం కన్నా 21 ఎక్కువ వచ్చినది. అయినా ఆ సంఖ్య ఏది? మరియు సరి అయిన సమాధానం ఎంత? రైట్, ఇది ప్రశ్న చేయండి. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 3/4 చే గుణించమని అడగగా అతను ఆ సంఖ్యను 3/4 చే భాగించాడు. 3/4 చే భాగించాడు. అయితే మరి ఆ సంఖ్య ఏది మరియు సరి అయినటువంటి సమాధానం ఎంత? రైట్, మనం కావాల్సినటువంటి సంఖ్యను ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. వానికి ఎక్స్ ఇచ్చినాం. ఎక్స్ ఇచ్చి ఏం చేసినాం? 3/4 చే గుణించమని అన్నాం. ఓకే, 3/4 చే గుణించమంటే వాడేం చేసిండు? 3/4 చే భాగించిండు. మరి ఏ సమాధానం ఎక్కువ అంటే రావాల్సిన సమాధానం కన్నా వచ్చిన సమాధానం ఎక్కువ కాబట్టి వచ్చిన సమాధానాన్ని ముందు తీసుకోవాలి. వచ్చినటువంటి సమాధానాన్ని మనం ఏం చేయాలి? ముందు తీసుకోవాలి. రైట్, సో ఎక్స్ ఇచ్చి 3/4 చే గుణించమంటే వాడు అదే ఎక్స్ను 3/4 చే భాగించిండు. మరి ఈ రెండింటి మధ్యన తేడా ఎంత అమ్మ అంటే 21. రైట్, ఇది 3/4 చే భాగించిండంటే అర్థం ఏంది? 3/4 చే భాగించిండు అంటే 4/3 చే గుణించినట్టు, అంతే సింపుల్గా. 3/4 చే భాగించిండంటే అర్థం ఏంది? 4/3 చే గుణించిండు అని చెప్పి అర్థం. సో ఈ 3/4ను పైకి తీసుకొచ్చేయండి. ఎక్స్ ఇంటూ 4/3 అవుతుంది, మైనస్ ఎక్స్ ఇంటూ 3/4 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 21. సో చేసేయండి. 3 × 4 3 నల్ల 12, అడ్డగుణకారం 4 నల్ల 16x 3 ముల్ల 9x ఈజ్ ఈక్వల్ టు 21. సో 16xలో 9xలు పోతే ఎంతమ్మా? 16xలో 9xలు పోతే 7x. 7x/12 ఈజ్ ఈక్వల్ టు 21. సో 7 1 7 3 దెన్ x ఈజ్ ఈక్వల్ టు 12 ముల్ల 36. రైట్, 7 1 7 ముల్ల 12 ముల్ల 36. ఎక్స్ విలువ ఎంతమ్మా? 36. విద్యార్థికి ఇచ్చినటువంటి సమాధానం ఏంది? విద్యార్థికి ఇచ్చినటువంటి సంఖ్య ఏది అంటే 36. తర్వాత రెండో ప్రశ్న చూడండి. మరియు సరి అయిన సమాధానం ఎంత? సరి అయిన సమాధానం ఎంత అంటే 36 ఇచ్చి వాడిని ఏం చెప్పినాం? 3/4 చే గుణించమని చెప్పినాం. కాబట్టి 36ను 3/4 చే గుణించండి. 4 1 4 9 9 ముల్ల 27 ఆన్సర్ 27. ఏందయ్యా 27? సరి అయినటువంటి సమాధానం. సరి అయినటువంటి సమాధానం 27. రైట్, ఇది. దీంట్లో ఇంకా భిన్నంగా అడుగుతున్నాడు. ఇంకా భిన్నంగా సేమ్ క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 3/4 చే గుణించమని అడగగా అతను ఆ సంఖ్యను సేమ్ 3/4 చే భాగించాడు. అయినా అతని లెక్కింపులో దోష శాతం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సేమ్ ప్రశ్న అయ్యా. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 3/4 చే గుణించమని అడగగా అతను ఆ సంఖ్యను 3/4 చే భాగించాడు. అయినా అతనికి రావాల్సిన సమాధానం 27 ఏందయ్యా అంటే సరి అయినటువంటి సమాధానం. రైట్, మరి కానీ ఇంకా ఇట్లా అడగొచ్చు. ఆ సంఖ్య ఏది అంటే 36, సరి అయిన సమాధానం ఎంత అంటే 27. మరి విద్యార్థికి వచ్చిన సమాధానం ఎంత?
ఆ విద్యార్థికి వచ్చిన సమాధానం ఎంత అంటే 36ను 3/4 చే గుణించమంటే వాడేం చేసిండు 3/4 చే భాగించిండు. 3/4 చే భాగించిందంటే అర్థమైంది 4/3 చే గుణించినట్టు లెక్క. సో 3 1 3 12 12 4 ఎంతమ్మా 48 ఆన్సర్. 48 ఆన్సర్ రైట్. సో ఇది ఇంకా ఇదే ప్రశ్నను ఇంకా కొంచెము డెప్త్గా అడుగుతాడు. ఇదే క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు చూడండి. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 3/4 చే గుణించమని అడగగా అతను ఆ సంఖ్యను 3/4 చే భాగించాడు. 3/4 చే గుణించమని అడగగా 3/4 చే భాగించాడు. అయితే మరి రావాల్సిన సమాధానం కంటే తప్పు సమాధానం వస్తుంది. అతని లెక్కింపులో దోష శాతం ఎంత, అతని లెక్కింపులో దోష శాతం ఎంత అని చెప్పి అడుగుతారు. దోష శాతం, దోషం జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, మరి ఎంత తప్పు చేసిండు, ఎంత శాతం తప్పు చేసిండు అని చెప్పి అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇది అసలైన సమాధానం, ఇది ఇచ్చినటువంటి సంఖ్య 27 ఏంది సరి అయిన సమాధానం, 48 ఏంది తప్పు సమాధానం. మరి ఈ రెండింటి మధ్యన భేదం ఎంత 21. సో మనకి ఇది సరి అయిన సమాధానం, ఇది వచ్చిన సమాధానం, ఆ రెండింటి మధ్యన భేదం ఎంత 21. ఏందయ్యా ఈ భేదం అంటే దోషం. ఏది దోషం. మనకు అడుగుతున్నది ఏంది అంటే దోష శాతం. దోషం ఎంత 21. మరి దేని మీద లెక్కేయాలి దోష శాతాన్ని? అసలు విలువ మీద లెక్కేయాలి. దోష శాతమైన, పెరుగుదల శాతమైన, తగ్గుదల శాతమైన, లాభ శాతమైన, నష్ట శాతమైన అసలు విలువ మీద లెక్కేయాలి. మనకు రావాల్సిన సమాధానం 27, వచ్చింది 48. దోషం ఎంత అంటే 21, దోష శాతం ఎంత అంటే 21/27. 21/27 ఇంటూ 100%. సో క్యాన్సల్ చేస్తే మనకి ఎంత వస్తుందయ్యా 3 7 3 9. 3 7 3 9. 7 ఇంటూ 100 ఎంత 700/9. 700/9 కొట్టేస్తే ఎంత వస్తుంది 9 7 63, మళ్ళీ 7 పక్కన 0, 9 63, మళ్ళీ పాయింట్ వస్తుంది. సో ఈ విధంగా 77.777% మనకు దోష శాతం. సో దోష శాతం ఎంత అనే లెక్క మీద మనకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి 36 ఏంది విద్యార్థికి ఇచ్చిన సంఖ్య, 27 ఏంది సరి అయిన సమాధానం, 48 ఏంటి విద్యార్థికి వచ్చిన సమాధానం, 21 ఏంది విద్యార్థి లెక్కింపులో దోషం 21. మరి దోష శాతం ఎంత 77.77%. 77.77%. ఓకే. ఇది మీకు దోష శాతం అడిగితే ప్రాసెస్ అంతా ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. దోష శాతం అడిగితే ఇదంతా అవసరం లేదు. సో సింపుల్గా ఒక చిన్న పద్ధతి ప్రకారం మనం వెళ్తాం. చూడండి ఏంటి ఆ పద్ధతి అంటే ఇక్కడ రాస్తున్న దోష శాతం ఎంత 77.77%. ఓకే చూడండి మనం ఇప్పుడు దోష శాతం ఇదంతా ప్రాసెస్ లేకుండా చేద్దాం. సో ఇక్కడ మనం ఏమన్నామంటే సంఖ్యను 3/4 చే గుణించమంటే ఆయన ఏం చేసిండు 3/4 చే భాగించిండు. 3/4 చే గుణించమంటే 3/4 చే భాగించిండు. 3/4 చే భాగించిండు అంటే అర్థమైంది 4/3 చే గుణించాడు. వాడిని 3/4 చే గుణించురాయ్యా అంటే వాడు 3/4 చే భాగించాడు. 3/4 చే భాగించాడు అంటే 4/3 చే గుణించాడు. ఇప్పుడు ఈ భిన్నంలో హారము 4, ఈ భిన్నంలో హారము 3. ఈ 4,3ల యొక్క కాసాగు తీసుకోండి. 4,3ల యొక్క కాసాగు ఎంతమ్మా 12. ఈ 12నే అసలు సంఖ్య తీసుకోండి. 12నే ఏం తీసుకుంటారు అసలు సంఖ్య తీసుకుంటాం. మీరు చెప్తున్నారు ఇంతకుముందు సార్ అసలు సంఖ్య 36 వచ్చింది కదా, మనం 12ను అసలు సంఖ్యగా ఎందుకు తీసుకోవాలి అసలు సంఖ్య 36 కదా అంటే మీరు 12ను అసలు సంఖ్య తీసుకుంటే మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. మనకు దోషం ఎంత అని అడగట్లేదు, దోష శాతం అడుగుతున్నాడు. దోష శాతం అడుగుతున్నాడు కాబట్టి మీరు చిన్న విలువను తీసుకుంటున్నారు. 12 ఎందుకు తీసుకోవాలి అంటే 12 తీసుకోవాల్సిన అవసరం లేదు. 12 యొక్క గుణిజం ఏదైనా తీసుకోండి. 12, 24, 36, 48, 120, 1200, 2400 ఏదైనా తీసుకోండి. 12 యొక్క గుణిజం తీసుకోవాలి. సో 12 యొక్క గుణిజం ఎందుకు తీసుకోవాలనేది నేను చెప్తాను ఇక్కడ. సో 36 అనేది కూడా ఏంటి మళ్ళీ 12 యొక్క గుణిజమే. 36 తీసుకొని చేసినా వచ్చింది ఇంతకుముందు చూపించినాం. సో 12 అసలు సంఖ్య. 12 అసలు సంఖ్య అని మీరు అనుకుంటే 12 మనం ఏం చెప్పినాం 3/4 చే గుణించయ్యా అని చెప్పినాం. 3/4 చే గుణిస్తే సమాధానం ఎంత వస్తుంది 4 1 4 3 3 ఇంటూ 3 ఎంత 9 వస్తుంది. ఇది సరైన సమాధానం. కానీ ఆయన ఏం చేసిండు 12ను 4/3 చే గుణించాడు. అంటే 3/4 చే గుణించాడు, 3/4 చే భాగించాడు. మనం 4/3 చే గుణించినట్టు తీసుకోవచ్చు. 3 1 3 4 4 ఎంత
16. ఏంది 9 సరి అయిన సమాధానం, ఇదేంది 16 వచ్చిన సమాధానం. మరి దోషం వచ్చిందా? ఎంత వచ్చింది? 7 దోషం. దోషం ఎంత? 7. మనకు కావాల్సింది ఏంది? దోష శాతం. దేని మీద లెక్కేస్తాం? అసలు విలువ మీద. సో 7/9 ఇంటూ 100. 7/9 ఇంటూ 100. 7 ఇంటూ 100 ఎంతమ్మా? 700/9. 700/9. సో కొట్టేస్తే 9 ఏళ్ళ 63, 9 ఏళ్ళ 63, 9 ఏళ్ళ 63, 9 ఏళ్ళ 63. సో 77.77% ఇది దోష శాతం. సో ఇది సింపుల్గా చేయొచ్చు. సో 12 ఎందుకు తీసుకోవాలా సార్? 36 తీసుకోవచ్చు. 12 4 ముళ్ళ 12, 12 బదులు ఏం చేయొచ్చు? 24 తీసుకోవచ్చు, 36 తీసుకోవచ్చు, 48 తీసుకోవచ్చు. ఎందుకు 3 ఇంటూ 4 12 ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ 4తో క్యాన్సిల్ కావాలా, 3తో క్యాన్సిల్ కావాలి. 4తోటి 3తోటి ఈజీగా క్యాన్సిల్ అయితే మనకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. అందుకే అసలు సంఖ్య నేను 12గా తీసుకుంటాను. 12 ఎందుకు సార్? నేను 24 తీసుకుంటా. మరి 24 తీసుకుంటే రాదా? మరి దాంట్లో ఏమైనా తేడా వస్తుందా? ఒకసారి చూసుకోండి. 24 అసలు సంఖ్య అనుకుంటాం. దాన్ని 3/4 చే గుణించండి. 3/4తో గుణిస్తే 4 1 4 6 6 ముళ్ళు ఎంత? 18 సరైన సమాధానం. మరి 24ని 3/4 చే భాగించాడు. 3/4 చే భాగించాడు అంటే 4/3 చే గుణించాడు. 3 1 3 8 8 4 ఎంత? 32. ఇది సరైన సమాధానం. ఇది వచ్చిన సమాధానం. మరి దోషం ఎంత ఉంది అయ్యా అంటే దోషం 14 ఉంది. మరి మనకు కావాల్సిన దోష శాతం. సో 14/18 ఇంటూ 100. సో కొట్టేస్తే 2 ఏళ్ళ 2 9ల సేమ్ 7 ఇంటూ 100 700/9. సో క్యాన్సిల్ చేస్తే మీకు మళ్ళీ 77.77% వస్తుంది. రైట్. సో ఇది ప్రాసెస్. సో ఇది దోష శాతాన్ని లెక్కించే పద్ధతి. ఇది మనకు అసలు సంఖ్య ఎంత అడగవచ్చు, సరైన సమాధానం ఎంత అడగవచ్చు, దోష శాతం ఎంత అని అడగవచ్చు. ఇట్లా దోష శాతం మీద మనకు ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. చూసుకోండి. చేయండి, క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 3/5 చే గుణించమని అడగగా అతను ఆ సంఖ్యను 5/3 చే గుణించాడు. 5/3 చే గుణించాడు. అయినా అతని లెక్కింపులో దోష శాతం ఎంత? రైట్. ఇది ప్రశ్న. దోష శాతం మీద ప్రశ్న అడుగుతున్నాడు. అతని లెక్కింపులో దోష శాతం ఎంత? ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 3/5 చే గుణించమని అడగగా అతను ఆ సంఖ్యను 5/3 చే గుణించాడు. అయినా అతని లెక్కింపులో దోష శాతం ఎంత? సో మనము సంఖ్యను ఏం తీసుకుందాం? ఇచ్చిందేమో 3/5 చే గుణించమని, కానీ ఆయన ఏం చేసాడు? 5/3 చే గుణించాడు. అంటే 5 3 యొక్క కాసాగు మీరు తీసుకోవాలి. 5 3 యొక్క కాసాగు ఎంత? 5 ముళ్ళ 15. ఓకే. 5 3 యొక్క కాసాగిందమా? 5 ముళ్ళ 15 తీసుకుంటే మీకు 15 తీసుకోవాలన్నా అంటే 15 యొక్క గుణిజం ఏదైనా తీసుకో. 15 30 45 60 75 ఏమైనా తీసుకో, ప్రాబ్లం లేదు. సో 15 నేను తీసుకుంటున్నా. ఈ 15 ఇచ్చి ఆయనను 3/5 చే గుణించమంటే ఎంత వస్తుంది సమాధానం? 5 1 5 3 ముళ్ళ 9 ఆన్సర్ వస్తుంది. కానీ ఆ 15 ఆయన ఏం చేసిండు? 5/3 చే గుణించాడు. 5/3 చే గుణించాడు. సో 3 1 3 5 5 25. ఇది రావాల్సిన సమాధానం. ఇది వచ్చిన సమాధానం. మరి దోషం ఎంత అంటే దోషం 16. దోషం 16. మనకు కావాల్సిన దోష శాతం 16/9 ఇంటూ 100. దోష శాతాన్ని అసలు విలువ మీద లెక్కేస్తాం. అసలు విలువ 9. 16/9 ఇంటూ 100. సో 16 ఇంటూ 100 1600/9. సో క్యాన్సిల్ చేయండి. 9తో క్యాన్సిల్ చేయండి. 9 1 9. 16లో 9 పోతే 7 పక్కన 0. 9 ఏళ్ళ 63. మళ్ళీ 7 మిగిలింది, పక్కన 0. ఇంకో 0 ఉందాయా? సో మళ్ళీ 9 ఏళ్ళ 63. మళ్ళీ 3 మిగులుతుంది. 0.777 ఈ విధంగా వస్తూనే ఉంటుంది. 177.77%. 177.77% దోష శాతం మీద ప్రశ్న అడుగుతున్నారు. రైట్.
సో 177.77%. ఇది ఈరోజు క్లాసు. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం భిన్నాలు చాప్టర్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.